అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ప్రముఖ విద్యావేత్త, అలాగే చారిత్రక విశ్లేషకులు అయినటువంటి ముదిగొండ శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పటికే మహాకుంభమేళాలో 55 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారని అంచనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక మతానికి సంబంధించి ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎక్కడా జరగలేదని జాతీయ అంతర్జాతీయ మీడియాలన్నీ కూడా అంటున్నాయి. నిజమేనంటారా? హిందువుల్లో వచ్చిన గొప్ప చైతన్యంగా, ఆచారాల పట్ల పెరిగిన అవగాహనగా భావించవచ్చా దీన్ని? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హీర్ ఈజ్ ఎ మెసేజ్. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం సంక్రాంతి నుండి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళా జరుగుతూ ఉన్నది. ముందు ఈ మాటకు అర్థమేమిటో తెలుసుకుందాం. కుంభమేళా, మేళా అంటే సమ్మేళనం, కలవటం. కుంభ అంటే జలమునకు సంబంధించినటువంటి. ఈ కుంభమేళా ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ కుంభమేళా ఒక సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం వస్తుంది. ఎక్కడ వస్తుంది? దీన్ని మనం దక్షిణ భారతదేశంలో పుష్కరములు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. పుష్కరములు అన్నా కుంభమేళా అన్నా ఒకటే. ఒక సంవత్సరం కృష్ణా నదికి వస్తుంది, ఒక సంవత్సరం గోదావరి నదికి వస్తుంది, ఒక సంవత్సరం నర్మదా, ఇట్లా కావేరి, ఇలా ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుంది. ఈసారి గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి. ఈ గంగా నదికి వచ్చిన పుష్కరాలను కుంభమేళా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. సార్, మహాకుంభమేళా అంటే ఏంటి సార్? మహాకుంభమేళా అంటే ఏమిటంటే ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని కుంభమేళా అంటారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళా అంటారు. అంటే ఏమిటో మీకు కొంచెం చెప్తాను. భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం సౌర కుటుంబంలో ఉన్నాం. మనం అంటే ఈ భూమిలో భూలోక వాసులంతా. ఇంకేం జరుగుతుందంటే చంద్రుడు కూడా అంతే. అదేవిధంగా గురువు అని ఇంకో గ్రహం ఉంది. ఇది పెద్దది, దాని పేరు బట్టే తెలుసుకోవచ్చు. గురువు అంటే పెద్ద గ్రహం అని. ఈ గురువు 12 ఏళ్లకు ఒకసారి సర్కిల్ కంప్లీట్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్తాను, బాగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు ఈ చిన్నది, భూమి చిన్నది, ఇది ఒక్క రౌండ్ ఇలా తిరిగి రావాలంటే 24 గంటలు పడుతుంది, అంతేగా? ఇది ఒక రౌండ్ ఇట్లా తిరుగుతూ ఇలా మొత్తం సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి 365 రోజులు పట్టింది. కానీ గురువు ఇంకా దూరంగా ఉన్నాడు. ఏది భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నట్టు కాకుండా ఇంకా దూరంగా ఉన్నాడు. అతని సర్కిల్ అంటే వృత్తం చాలా పెద్దది. అతను అట్లా పూర్తిగా తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావడానికి 12 ఏళ్ళు పడుతున్నది. ఇట్లా ఒకసారి గురుగ్రహం మొత్తం తిరిగి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ ఒక్కొక్క సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి 12 సంవత్సరాలు 12 నదులకు 12 పుష్కరాలు వస్తాయి. అయితే సూర్యుడు, చంద్రుడు, భూమి, గురుడు ఇవన్నీ గ్రహగతిలో ఒకే పద్ధతిలో రావటం అని జరగదు సామాన్యంగా. ఈ కూటమి ఈ పరిధిలో ఈ పద్ధతిలో ఉండాలంటే 144 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. దీన్ని మహాకుంభమేళా అంటారు. అంటే మహాపుష్కరాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ భారతదేశంలో అన్ని నదులు పవిత్రమే నా దృష్టిలో, ఏం తక్కువేం లేదు. గోదావరి, కృష్ణ, ముచ్చుకుంద కూడా పవిత్రమే. మన కర్మగాలి ఆ నదికి అట్లా దుర్గతి పట్టింది. ముచ్చుకుంద అంటే ఏం కాదు, మూసి. మూసి అంటే ఏంది? ముక్కు మూసి అని అర్థం. అట్లా అయిపోయింది. ఈ నదిని బాగా పరిశుద్ధం చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఉన్నాను. మన దేశంలో అన్ని నదులు కూడా గొప్పవే, కావేరి అన్ని గొప్పవే. అయితే అన్నింటికన్నా గంగా అనేది గొప్పది. ఇది ఇండియన్ థాట్ అన్నమాట. గంగా అంటే శివుడు, యమున అంటే కృష్ణుడు, సరస్వతి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, అంటే విద్యారూపిణి సరస్వతి. మరి ఈ నదు గంగేమో గంగోత్రిలో పుడుతుంది. నేను వెళ్ళొచ్చా గంగోత్రికి, చాలా ఎత్తున ఉంటుంది. యమునోత్రి వెళ్ళలేకపోయాను, నాకు ఓపిక లేదు. మీరు వెళ్ళుంటారు చూస్తున్న వాళ్ళలో. మీరు యమునోత్రి ఇంకా కొంచెం అక్కడ కంటకాకీర్ణంగా ఉంటుంది మార్గం. సరస్వతి అంతర్వాహిని. ఈ మూడు దశల నుంచి వచ్చి ఇలా వచ్చి ఉత్తరప్రదేశ్లో
ఒక చోట కలుస్తుంది, దాన్ని ప్రయాగరాజ్ అన్నారు. ఆ కలిసే ప్రదేశాన్ని మనం చూడొచ్చు. ఇట్లా యమున వస్తుంది, ఇట్లా గంగ వస్తుంది, అంతర్వాహిని సరస్సు కూడా వస్తుంది. ఈ మూడు ఒక చోటకు వచ్చి సంగమించి అక్కడి నుంచి ముందుగా వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? అటు నుంచి కాశీ వెళ్ళి, అక్కడి నుంచి బీహార్ వెళ్ళి, అక్కడి నుంచి బెంగాల్ వెళ్ళి, బెంగాల్లో చిట్ట చివర గంగా సాగర్ అనే చోట సముద్రంలో కలుస్తుంది. అయితే మూడు నదులు కలిసే మొదటి చోటు త్రివేణి సంగమం అంటారు. త్రివేణి అంటే మూడు నదులు. దీనికి ప్రయాగరాజ్ అని పేరు. ఈ ప్రయాగరాజుకు ఇప్పుడు కుంభమేళా వచ్చింది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ రికార్డింగ్ చేస్తున్నప్పటికీ 60 కోట్లు దాటింది. నా ఉద్దేశంలో అది 70-75 కోట్ల వరకు కూడా వెళ్ళి ఉండవచ్చు. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఈవెంట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ది వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంఘటన ఇప్పటి వరకు జరిగి ఉండలేదు అనేది సుస్పష్టం అమ్మ. సార్, ఈ కుంభమేళాకి పౌరాణిక చారిత్రక నేపథ్యం ఏమిటి సార్? ఇప్పుడు నేను చెప్పాను మీకు, దీనికి ఆధ్యాత్మిక నేపథ్యం చెప్పాను, అసలు కుంభమేళా ఎందుకు వస్తుంది అని. ఇక చారిత్రక నేపథ్యం కొంచెం చెప్పాలంటే, దీన్ని మొఘల్ రాజులు పరిపాలించేటప్పుడు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకున్నారు, ఆక్రమించుకొని దానికి అలహాబాద్ అని పేరు పెట్టారు. అల్లాహ్ ఆబాద్, ఆబాద్ అంటే ప్రజలు ఉండే చోటు, ఇన్హాబిటెడ్. అల్లాహ్ అంటే అల్లా అనే దేవుడు ఉండే చోటు అని దానికి పేరు పెట్టారు. ఆ పేరును ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ప్రయాగరాజ్ అని పేరు మార్చారు. అయితే ఒరిజినల్గా భారతదేశంకి ఇస్లామిక్ ఇన్వేషన్ జరగక ముందు దాని పేరు ప్రయాగరాజే. ప్రయాగరాజ్ అంటే అక్కడ యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు, ప్రకృష్టమైన యజ్ఞములు నడిచేటటువంటి చోటు. మనకి ఇస్లామిక్ ఇన్వేషన్స్ 8వ శతాబ్దం నుంచి ప్రారంభమైనాయమ్మా. ఈ ఇన్వేషన్స్ క్రమంగా వచ్చి వాళ్ళు కాశీ, అయోధ్య, అలహాబాదు, లక్నో, ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క క్షేత్రాలని జయించుకుంటూ వచ్చారు. అలా జయింపబడ్డ క్షేత్రాల్లో అలహాబాద్ కూడా ఒకటి. అందువల్ల ఆ మచ్చను మాపుకోవడం కోసం చారిత్రక నేపథ్యంలో దీన్ని అలహాబాద్ అనే పేరుని దీన్ని ప్రయాగరాజ్ అని మార్చడం అన్నటువంటిది జరిగిందమ్మా. సార్, ఇది సనాతన ధర్మం సుస్థిరత కోసం ఏమైనా చర్యలు తీసుకుంటుందా సార్? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆరాధించే వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. అలా కాని వాళ్ళు ఇంకొక 40 కోట్ల మంది ఉన్నారు. మన దురదృష్టం ఏమిటంటే, నా అభిప్రాయం మీకు చెప్తున్నాను వినండి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. మనకు శత్రువులు హిందువులు. బాగా గమనించండి, మనకు శత్రువులు హిందువులు. అంటే హిందువుకు శత్రువు హిందువు. దిస్ ఈజ్ మై ప్రపోజల్. ఈ కుంభమేళా జరుగుతూ ఉంటే, ఎందుకయ్యా కుంభమేళాలో స్నానం చేస్తావు, అక్కడ స్నానం చేస్తే నీకు దురద వస్తుందని చెప్తున్నాడు అప్పుడు. మీరు మరి ఇంట్లో స్నానం చేస్తే మాత్రం దురద రాదా ఏంటి? దురద ఎక్కడ స్నానం చేసినా వస్తుంది. సరే, అంతమంది స్నానం చేస్తే ఏదన్నా ఉంటే వెంటనే మళ్ళీ పరిశుభ్రంగా. అది భావాత్మకమైనటువంటి ఒక దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, కావ్యమైన, హవ్యమైన. అయితే కుంభమేళాలో స్నానం చేస్తే నీ పాపాలన్నీ పోతాయా? స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అనేది ఒక విశ్వాసం. అట్లాగే నెత్తి మీద బాప్టిజం నీళ్లు పోసుకుంటే నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా పోతాయా రాత్రికి రాత్రి? అడగండి యేసుప్రభుని. బాప్టిజము నెత్తి మీద నీళ్లు పోస్తారు కదా, నీళ్లు పోస్తే పాపాలన్నీ పోయినాయండి. వాడు చేసిన పాపాలన్నీ, చర్చిలో ఎన్నెన్ని పాపాలు చేస్తున్నారు వాళ్ళు. కుంభమేళాలకు మునగానే ఒకసారి కుంభమేళలో కాకి మునిగింది, కాకి పాపాలన్నీ పోయినాయా అంటున్నాడు. ఇంకొకటి అడుగుతున్నాడు, వీళ్ళంతా హిందువులు అడుగుతున్న వాళ్ళు. అది కాబట్టి కుంభమేళాలో ఆర్థికమైన అంశం కూడా ఒకటి ఉంది. అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఒకళ్ళిద్దరు కాదు, 60 కోట్ల మంది స్నానం చేశారు అంటే 100 కోట్ల మంది దానివల్ల బాగుపడుతున్నారు అర్థం. మరి దీనివల్ల ఎన్ని పూలు అమ్ముడు పోయినాయి, ఎన్ని అరటిపళ్ళు, ఎన్ని కొబ్బరికాయలు, ఎంతమందికి భోజనాలు, ఎన్ని టెంట్లు, ఎన్ని అగరబత్తీలు, ఎంత ప్రయాణం, రైల్వే టికెట్లు, ట్రాన్స్పోర్టు. ఆలోచించండి. అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ నడిచింది అక్కడ. ఇదంతా కూడా వాళ్ళు బాగుపడ్డట్టే కదా. సామాన్యులు
పూలు అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరైతారు? చాలా సామాన్యులే కదా. మరి వాళ్ళందరూ కోట్లకు లాభాలు సంపాదించారు కదా. కాబట్టి ఆర్థికంగా కూడా ఎవరు నష్టపోలేదు. ఇదంటే ఒట్టి సెంటిమెంటల్ నాన్సెన్స్ అని కొట్టివేయడానికి వీల్లేదు. భక్తి భావనతో వాళ్ళందరూ స్నానం చేసినప్పటికీ అయోధ్యలో రాముడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నా, లేకపోతే ఇక్కడికి వచ్చి కుంభమేళలో గంగామాతకు నమస్కారం పెట్టుకుంటూ ఉన్నా, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని నిత్యం స్నానం చేస్తూ నెత్తి మీద నీళ్లు చల్లుకొని నేను గంగలో స్నానం చేశానని అనుకుంటున్నటువంటి సంప్రదాయం ఇది. సార్, హిందువుల్లో చైతన్యం పెరగాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇట్లా కుంభమేళకి వెళ్ళి స్నానం చేయాలి. లేదా మీ ఊళ్ళో వెళ్ళి ఇప్పుడు విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేయడానికి ఏమిటమ్మా వాడికి అభ్యంతరం? మీ ఇంటి పక్కన గుడి ఉంది, మీ ఇంటి పక్కనే ఉంది, వెళ్తున్నారా మీరు? ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్తున్నారు కదా క్రిస్టియన్స్, కంపల్సరీగా వెళ్తారు, కంపల్సరీగా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడే, ఒక ముస్లిం. అతడు ప్రతిరోజు పొద్దున్నే ఒకసారి నమాజ్ చేస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకు చేస్తాడు, సాయంత్రం చేస్తాడు. మీరు ఒక్కరోజన్నా టెంపుల్కి వెళ్ళారా? మీ పక్కనున్న హిందువుతో కలిసి సహజీవనం చేశారా? చేయటం లేదు కదా. అలాంటప్పుడు హిందుత్వ అనేది కేవలం ఏదో పొలిటికల్ ఎజెండాగా పెట్టుకున్నంత మాత్రం లాభం లేదు. ఆసేతు సీతాచలం ఇది ఒకే దేశం. హిందుత్వాన్ని తిడుతుంటే హిందూయిజం కరోనా లాంటిది అన్నాడు ఒకడు తమిళనాడులో. సనాతన ధర్మం కరోనా లాంటిది, డెంగ్యూ లాంటిది, క్యాన్సర్ లాంటిది. అరే నీ ముఖం ఒకసారి చూసుకో అద్దంలో, యు ఆర్ ఎ క్రిస్టియన్, వై ఆర్ క్రిటిసైజింగ్ హిందూయిజం? యు హావ్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం. నీకు ఇష్టం లేకపోతే పో, జెరూసలేంలో ఉండు. కాబట్టి హిందూయిజం మీద విమర్శలు, నిందలు వేయటం అనేది కమ్యూనిస్టులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఒక ఫ్యాషన్గా మారిపోయింది. దాన్ని ఎదుర్కొనే పోరాట పటిమ హిందువుల్లో తగ్గిందమ్మా. మిత్రులారా, కుంభమేళాలో స్నానం చేస్తున్నటువంటి భక్త మహాశివులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఆ గంగామాత యొక్క ఆశీర్వాదం మీకు లభించాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో భారత్ మాతాకి జై.